హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను బెల్లం పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. మనం పంచదారతో చేసుకునే కంటే బెల్లంతో చేసుకుంటే పాయసం చాలా రుచిగా ఉంటుందండి. ఈ పాయసం చేసుకోవడానికి నేను ఒక అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. గంట ముందు నానబెట్టుకున్నాను. ఒక కప్పు బెల్లం, ఒక అరకప్పు సేమియాలు, 1 లీటర్ పాలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, బాదం ముక్కలు, కిస్మిస్ ముక్కలు తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకోవచ్చు. ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పును ఫ్రై చేసుకోవడానికి 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బాదం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకుందాము. కొబ్బరి ముక్కలు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకుందాము. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. జీడిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత అదే కళాయిలో అరకప్పు సేమియాలు వేసుకుందాము. సేమియాలు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు సేమియాలని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని సేమియాలని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత సేమియాలు ఈ విధంగా కలర్ మారాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. సేమియాలు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే కళాయిలో 1 లీటర్ పాలని పోసుకుందాం. పాలు పోసుకున్న తర్వాత ఇందులో 3 ఇలాచీని ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత పాలు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుందాం. సగ్గు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పాలల్లో సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకుందాం. సేమియా వేసుకున్న తర్వాత సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సేమియాలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుందాము. మనం డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేసుకుంటే పాలన్నీ విరిగిపోతాయండి. కాబట్టి మరీ చల్లగా ఆరాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాలు కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుందాం. కొద్దిగా వేడికి తగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకుందాం. నేను 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. బెల్లాన్ని కొద్దిగా తురుముకొని వేసుకుంటే వెంటనే మనకి కరిగిపోతుంది. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత పాయసంలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి బెల్లం తురుముకుంటే వెంటనే కరిగిపోతుందండి. ఒకేసారి గడ్డలుగా వేయకుండా కరిగించుకొని వేసుకుంటే మనకి పాలల్లో వెంటనే కరిగిపోతుంది. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి, లేదంటే పాలన్నీ విరిగిపోతాయి. మనకి పాయసం కూడా కరెక్ట్గా రాదు. ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసుకుందాము. బెల్లం పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుందండి. మనం పంచదారతో చేసుకునే కంటే ఈ విధంగా బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పాయసాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. పాయసం అయితే సూపర్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. క్రీమీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.